అనకాపల్లి జిల్లా పాయకరాపేట నియోజకవర్గం ఈదటం గ్రామంలో సెట్టిబల్జీ జాతి పితామహుడు విద్యాప్రదాత దొమ్మేటి వెంకటరెడ్డి 173 జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ వ్యవస్థాపకుడు పెంకే దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి జీవిత విశేషాలను మరియు సామాజిక విప్లవాన్ని గుర్తు చేసుకున్నారు. 18వ శతాబ్దంలో కోస్తా జిల్లాలో సెట్టిబల్జీలు ఎదుర్కొన్న సామాజిక ఆర్థిక ఇబ్బందులను వివరించారు. అప్పట్లో నిరక్షరాస్యత కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమైన తరుణంలో వెంకటరెడ్డి విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించారని తెలిపారు. 1900 ప్రాంతంలో వ్యాపార నిమిత్తం బర్మా వెళ్లిన ఆయన అక్కడ మన భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. 1905లోని సెట్టిబల్జీ సంక్షేమ సంఘం స్థాపించి రాత్రి పాఠశాలలు, గ్రంథాలయాల ద్వారా వయోజన విద్యకు అంకురార్పణ చేశారని కొనియాడారు. మహాత్మా గాంధీ కంటే ముందే వయోజన విద్య మరియు సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా సెట్టిబల్జీలతో సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఈ క్రమంలో 1920లో బోర్డర్ స్కూల్లో అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. ఈ జయంతి వేడుకల్లో ఈదటం గ్రామ సెట్టిబల్జీ సంఘం పెద్దలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో పిల్లి దేవుళ్లు, కోట సూరిబాబు, పోలవరపు కాసులు, దమ్ము సత్యబాబు, కోట కాసులు, కోట గోవింద్, పోలవరపు అప్పలరాజు, పెంకే పండు, కోట బాలరాజు, కోట అప్పారావు, కోట వీర్రాజు, కోట ఆనందరావు, పోలవరపు చంద్రరావు, పిల్లి దాసు, పిల్లి రాజు, దమ్ము అప్పలరాజు, కోట వెంకటరమణ, పిల్లి కిరణ్, కోట సుధాకర్, పిల్లి రాజు, కోట కృష్ణ మరియు గ్రామ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఓ వీడియో అంజలేదురా. హ్యాపీ బర్త్డే టు యూ. ఒరే వెనక్కోనరా మీరు.